గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటాయి. పేరు బలంగా గనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, భీ, భూ, ధా, భా, ధా, భే అన్న అక్షరాలు మొరాలస్ ఇదే సౌండ్తో పేరు వాళ్ళంతా కూడా మనకి ధనుసు రాశి కింద వస్తారని గమనించాలి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం ఎక్కువ. అంటే ఆదాయ వ్యయ విషయాల్లో పెద్ద తేడాలు ఏముండదు, నార్మల్గా ఉంటుంది. అయితే రాజ్యపూజ్యం వీళ్ళకి 1, అవమానం ఎక్కువ. వీళ్ళకి చుట్టూ ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేస్తూ ఎవరైనా ఏదైనా అనుకున్నా కానీ మీరు దాని గురించి పెద్ద అటెన్షన్ పే చేయకుండా ముందుకెళ్ళిపోవటం చాలా ముఖ్యం, శ్రేయస్కరం. వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4వ ఇంట్లో శని అర్ధ అష్టమ శని స్టార్ట్ అవుతుంది. కొన్ని విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అని చెప్తారు. స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అంటారు. అంటే వీళ్ళకి భార్యగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనానికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీనెస్ సుఖానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటిదాకా ఉన్నంత కంఫర్టబుల్, అప్పటిదాకా ఉన్నంత మంచి రిలేషన్స్ ఈ టైంలో ఉండవు. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పాప చింతనం, పాప పనులు చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. శని మంచి పనులు చేస్తే మంచి ఇస్తారు, చెడు పనులు చేస్తుంటే చెడు ఇస్తారు. కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ అయిన పీరియడ్లో ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే గురువు వీళ్ళకి భోగాన్ చక్కగా ఒక ప్లేజర్స్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా యోగ్యతనిచ్చి సంపదలు వీళ్ళు శుద్ధి అవుతుంటుంది. ఒక్క శని తప్పక అర్ధాష్టం మిగతా 4 ప్లానెట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శని పెట్టే బాధలు తక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనం విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, మన నడవడిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారని చెప్పుకోవాలండి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అంటున్నారు. మరి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని దోషాలు తొలగిపోవాలి అని అంటే ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి అంటారు? వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి శని పిప్పలాద స్తోత్రాన్ని ఎక్కువగా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉండాలి. ఇంతే కాకుండా ఎక్కువ వీళ్ళకి రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం వీళ్ళ ఇంట్లో చక్కగా వేద పండితులు కానీ, తర్వాత రుద్ర పండితుల్ని పిలిచేసి వేద ఆశీర్వాదం తీసుకోవటం, వేద ఘోష ఇంట్లో చేస్తూ ఉంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువగా ఈ గొడవలన్నీ లేకుండా పోతాయి. అంతేకాని భార్యాభర్తలు వీళ్ళకి శ్రీరామనవమి రోజున పీటల మీదకి వచ్చేయటం, తర్వాత వెంకటేశ్వర స్వామికి పద్మావతికి కళ్యాణం చేపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో కీర్తనలు పాడించటం, వీళ్ళు కూడాను ఇంట్లో భజనలు చేయటం, ఇలాంటివి చేస్తే ఫ్యామిలీలో ఉన్న హార్మోనీ క్రియేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి కేతు ఉండటం వల్ల వీళ్ళకి యోగా మెడిటేషన్లు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్లానెడ్గా పుణ్యక్షేత్రాలు వీళ్ళని ఎక్కువ సార్లుగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా విషయాల్లో ప్రాబ్లం ఉంటే, రావాల్సిన ధనం ఆగిపోతూ ఉంటే కుబేర పాశుపత హోమం చేయించుకుని చాలా బాగుంటుంది. వివాహానికి చాలా అనుకూలమైన టైం ఈ టైంలో. ఎవరికైనా కనుక వివాహంలో ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కువగా 28 ఇయర్స్ దాటి పెళ్లి కనుక కాని వాళ్ళు ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని ఆ జాతకంలో రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో ఏమైనా కనుక ప్రాబ్లం ఉందని చెక్ చేయించుకుంటే చాలా మంచిది. అలాంటి వాళ్ళకి కూడా రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల పెళ్ళయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కాలేదు అనుకుంటే దాని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి జాతకం చూసుకొని కాల సర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకుంటే చాలా బాగుంటుందండి.